హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మసాలా గుంట పునుగులు చేశానండి. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి. చాలా చాలా బాగున్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. మనం మామూలుగా మసాలా దోశలు చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఒక్కసారి ఇలా మసాలా గుంట పునుగులు చేసుకోండి. చాలా బాగుంటాయి. అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా తీసేసుకోవచ్చండి. ఇవి ఇలా వెరైటీగా చేసి పెట్టండి, ఇంట్లో అందరూ చక్కగా లాగించేస్తారు. అంత బాగుంటాయి. ఈ మసాలా గుంట పునుగులు ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం మసాలా గుంట పునుగులు చేసుకోవడానికి ముందుగా ఇలా 2 బంగాళదుంపలను ఉడకపెట్టుకుని ఈ తొక్కు తీసేయండి. పైన ఇలా తొక్కు తీసి రెడీ చేసేసుకోండి. గుంట పొంగనాలన్నా గుంట పునుగులన్నా ఒకటేనండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు. మేమైతే గుంట పునుగులు అంటాము. ఈ గుంట పునుగుల్లో స్టఫింగ్ కోసం ఇలా 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని తొక్కు తీసేయండి. తొక్కు తీసి రెడీగా పెట్టుకోండి. మనం గుంట పునుగుల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేయండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం పసుపు వేయండి, కొంచెం జీలకర్ర వేయండి, ఇలా కొంచెం కరివేపాకు వేసేయండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేయండి. ఇప్పుడు ఇందులో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపని వేసేయండి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేయండి, కొంచెం కారం. ఇలా మొత్తం కలిపేసేయండి చక్కగా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసేయండి. అది చల్లారే లోపల మనం పైన బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఇది దోసల పిండి అండి. ఇది 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రేషన్ బియ్యం పోసి ఒక నైట్ అంతా నానబెట్టి గ్రైండ్ చేసిన పిండి ఇది. ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి, కొంచెం జీలకర్ర. ఇది చక్కగా కలిపేసేసుకోండి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇది చక్కగా చల్లారిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు ఉండలుగా చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేయండి. ఇదిగోండి, అన్నీ ఇలా ఉండలుగా చేసి పెట్టేసుకోండి రెడీగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం గుంట పునుగులు బాండి పెట్టేసుకోండి. అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటరీ, ఇది ఇందులో వేసేద్దాం. కొంచెం కొంచెం వేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటరీ, ఇది ఇందులో వేసేద్దాం. కొంచెం కొంచెం వేయండి.
ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవి ఇందులో ఇట్లా పెట్టేసేయండి. ఓకే, పైన మళ్ళీ కొంచెం పిండి ఉండేది. ఇలా మొత్తం పైన పిండి కూడా వేసేసి మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం మనం పైన మూత పెట్టేద్దాం. చూద్దామండి. ఇవి చక్కగా చూసారా ఉడికిపోయింది. మనం తిప్పుదాం. సిమ్లోనే పెట్టుకుని చక్కగా ఉడకబెట్టుకోండి వీటిని. ఇటువైపు కూడా ఒక్క నిమిషం మనం వేయించేసుకుందాం మూత పెట్టి. ఇది చూద్దామండి ఒకసారి. ఇవి చక్కగా ఉడికిపోయినాయి చూసారా. ఇంకా తీసేద్దాం. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇట్లా వేయగానే అన్నీ చక్కగా పడిపోతాయండి ఇట్లా. అంతేనండి, మసాలా గుంట పునుగులు చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి. అసలు చాలా చాలా బాగున్నాయి. వీటిని అల్ల పచ్చడి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇది మామిడి అల్ల పచ్చడి. ఇది నేనే చేశాను ఇంట్లో. నేను వీడియో కూడా పెట్టాను నా ఛానల్లో. మామిడి అల్ల పచ్చడి, మామూలు అల్ల పచ్చడి కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా. అసలు చాలా బాగుంటుందండి. ఇందులో ఈ అల్ల పచ్చడి కాంబినేషన్తో తింటే ఇవి. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో. చూసారా అసలు ఎంత బాగున్నాయో. అసలు ఇంట్లో అందరూ చక్కగా లాగిచ్చేస్తారండి, అంత బాగుంటాయి. అసలు మెత్తగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటాయి అన్నమాట లోపలికి. చూడండి అసలు ఎంత బాగుందో. లోపల మనం పెట్టిన స్టఫింగ్ అసలు ఆ టేస్ట్ తోటి అసలు చాలా బాగుంటుందండి. ఇలా దీన్ని అల్ల పచ్చడి ఇలా తీసుకోండి. అసలు ఈ అల్ల పచ్చడి కూడా అసలు భలే ఉందండి. నేను తిని మీకు చెప్తా ఉందండి టేస్ట్. అసలు సూపర్ అండి. అసలు అదిరిపోయింది. అసలు చాలా చాలా బాగుంది. నోట్లో ఈ అల్ల పచ్చడి, ఈ ఇందులో పెట్టిన ఈ స్టఫింగ్ తోటి అసలు భలే ఉన్నాయండి. మెత్తగా కరిగిపోతున్నాయి నోట్లో. చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి నేను చెప్పినట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.